పవన్ కళ్యాణ్ గారి పైన ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. కవిత గారికి బెయిల్ వచ్చిన వెంటనే ఇది బీజేపీ ఇచ్చిన బెయిల్, ఇది మోడీ ఇచ్చిన బెయిల్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. దానిపైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 24 గంటల్లోగా మీ ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పిన తర్వాత తన అపాలజీ చెప్పాడు. ఇది అనవసరంగా కన్వర్ట్ అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది అని చెప్పేసి ఆయన క్షమాపణలు చెప్పాడు. మరి అటువంటిదే పవన్ కళ్యాణ్ గారి పైన ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ తీసుకునే అవకాశం వస్తాయి. ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒకళ్ళకి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. పబ్లిక్ లో కనుక ఇలాగ స్ప్రెడ్ అయిందంటే మత ఘర్షణలు జరుగుతాయి. మతం ఘర్షణలకి మతాన్ని ఇందులో లాగి దీన్ని పొలిటికల్ చేయకూడదు. సో దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఓకే. సో మేడం, మొదట సిట్టు చంద్రబాబు నాయుడు గారు వేశారు. దాని మీద నమ్మకం లేకే వైసీపీ వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకో సిట్, స్వతంత్ర సిట్, అంటే ఇక్కడ నుంచి ఇద్దరిని అక్కడ నుంచి ఇద్దరిని అని చెప్పేసి. సో ఇప్పుడు దానికి దీనికి ఏ విధంగా డిఫరెన్స్ ఉండబోతుంది, మరి ఏ విధంగా ఇది ముందుకు వెళ్ళబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు వేశారా, జగన్మోహన్ రెడ్డి వేశారా, ఇవన్నీ కాదు. ప్రజల మనోభావాల్ని అది పరిగణనలో తీసుకుంటుంది కోర్టు. మీరు పొలిటికల్ గా చూస్తున్నారు కానీ కోర్టు పొలిటికల్ గా చూడదు. ఈ ఇద్దరిది పక్కన పెట్టుకొని ప్రజల తరఫున ఆలోచిస్తుంది. ఇది నిజమేనా, ప్రజల మనోభావాలు దెబ్బలు తింటున్నాయా, ఇందులో కల్తీ ఉందా, ఏమేం కలిసాయి, ఇవన్నీ ల్యాబ్కు పంపించి అప్పుడు వెల్లడిస్తుంది కోర్టు. ఎందుకని వీళ్ళది పెట్టుకుంటుంది. వీళ్ళు చెప్పిన మాట వినే దుస్థితికి ఇంకా న్యాయస్థానాలు రాలేదు. ఓకే. సో ఇప్పుడు ఇష్యూ అయితే కాస్త స్టార్టింగ్ లో పొలిటికల్ గా మారిపోయింది. అటు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం అటువంటిది జరిగింది. సో ఇప్పుడు సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఫోకస్ పెట్టారు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అటువంటి స్టేట్మెంట్స్. దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది నువ్వు డెవలప్ చేయ ఫస్ట్, ఆ తర్వాత దీనిపైన ఫోకస్ చేయండి, ఇంకొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటే, మా సనాతన ధర్మం డెవలప్ ఎవరు చేయగలదు, ఆల్రెడీ డెవలప్డ్ అది. దాని ధర్మానికి వదిలేయండి. సనాతన ధర్మంలో ఆగమ శాస్త్రాలని అనుసరించి ప్రక్షాళన శుద్ధి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దానికి వదిలేస్తే వాళ్ళు చేస్తారు అంతే. అన్నీ నేనే చేస్తాను అని మాత్రం చేయకూడదు. ప్రతిదీ నేను పరిపాలించేస్తాను, నేనే ప్రక్షాళన చేస్తాను అని అనుకోకుండా ఎవరి డ్యూటీ వాళ్ళని చేయండి. సనాతన ధర్మానికి కొన్ని, ఇప్పుడు అన్ని ధర్మాలకి మనకి కూడా కొన్ని మఠాలు ఉన్నాయి. ఆ మఠాలు ఆగమ శాస్త్రాలు వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు దీన్ని నిర్ణయిస్తారు. అంతేకాని అన్ని మనమే నిర్ణయించే హక్కు మనకి లేదు. దీనికి అంటూ సపరేట్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చేయండి. విశ్వ హిందూ పరిషత్ ఒకటి ఉంది, హిందూ ధర్మాన్ని రక్షించడానికి బోల్డ్ మఠాధీశులు ఉన్నారు. వాళ్ళ ఆలోచన తీరు వేరేగా ఉంటుంది. వాళ్ళది ఎంతసేపు భగవంతుడికి ప్రజలకి అనుసంధానించబడినట్టే ఉంటుంది. పొలిటికల్ ఇష్యూ కింద రాదు. వాళ్ళకి వదిలేసేయండి. మీరు గుడులకి డెవలప్మెంట్ చేసుకోండి, అది గవర్నమెంట్ది. అంతేగాని మీరు వచ్చేసి కడిగేసి మేము అన్ని చేసేస్తాం, అది కాదు. అది దేని ధర్మం దానికి ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లని విడదీయకండి. ఇప్పటికే సగం హిందూ ధర్మం భ్రష్టత్వం అయిపోయింది. మళ్ళీ మనమే ఇలా చేస్తే ఈ ఉన్న నమ్మకం కూడా హిందువులకు ఉండదు. సో దీన్ని ఏంటంటే మీరు చేతుల్లోకి తీసుకోకుండా హిందూ ధర్మాన్ని రక్షించే యోధులు ఉన్నారు, వాళ్ళ చేతికి అప్పచెప్పండి, కోర్టులకు అప్పచెప్పండి. దీన్ని ఈ ప్రసాదాలు కల్తీ కాలేదు, వేరే నెయ్యిలతో చేస్తున్నాం, అలాంటివన్నీ మీరు డిక్లేర్ చేసి పబ్లిష్ చేయండి. అది విని ప్రజలు అక్కడికి వెళ్ళి ప్రసాదాలు తింటారు ప్రశాంతంగా, భక్తితో. ఇప్పుడు ప్రతివాడు అనుమానంతో తినలేక పారేసే దుస్థితికి వచ్చింది. ఇది వరకు ప్రసాదం దొరికేది కాదు. ఇవి మీరు రెక్టిఫై చేసుకోండి. అంతేకాని ప్రతిదీ నేనే చేస్తానంటే వన్ మ్యాన్ ఆర్మీ కాదు. ఏ ఒక్క వ్యక్తితోటి ఇలాంటి పనులన్నీ కావు. మీరు చేసే పరిపాలన మీరు చేసి మిగతా వాటికి అప్పచెప్పేసేయండి. ఓకే మేడం, ఇప్పుడు సిట్ అయితే వేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఏదో ఒకటి తేలుద్ది. అయితే కల్తీ జరిగిందని తేలుద్ది, లేదు జరగలేదు అని తేలుద్ది. ఇప్పుడు జరిగితే ఖచ్చితంగా టీటీడీ పైన, అంటే పాత వైసీపీ వాళ్ళ మీద తగిన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ లేదు, కల్తీ జరగలేదు అని ఆరోపించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? కంపల్సరీ. ఎందుకంటే ఇది ఒక పర్సన్ తోటి కాలేదు, ఇది చాలా మంది మీద ప్రభావం పడింది. ప్రతి హిందూ గురయ్యాడు మనోవేదనకు. సో వాళ్ళ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. మేడం, మొదట సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, అంటే దేవుని ఇందులోకి లాగద్దని చెప్పేసి ఒక్కొక్కటి స్టేట్మెంట్స్ ఇచ్చింది కదా, దాని పట్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. కోర్టులు కూడా, అంటే సుప్రీంకోర్టు అని పేరు పెట్టలేదు, కోర్టులు కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకి అనుగుణంగా తీర్పులు ఇస్తున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా చర్చకు దారితీసింది. ఈయన
సుప్రీంకోర్టుని ఉద్దేశించి అన్నారు, ఆ కామెంట్స్ చేసిన తర్వాతే అన్నారు, సుప్రీంకోర్టుని అనేంత మనిషి అయ్యానా అని చెప్పేసి కూడా ఇటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో ఇది ఆయన మిస్టేక్ అని అనుకోవచ్చా? దీన్ని మీరే విధంగా చూస్తారు? ఆయన మిస్టేక్ అని మనం ఎలా అనుకుంటాం? ఆయన మొత్తం కాన్సెషన్లోనే అన్నాడు కదా. అలా అనడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అది. కోర్టులకి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా తేడా లేదు. రిలీజియస్ జోలికి ఏ కోర్టు, ఏ సెక్షన్స్, ఏ లాలు వెళ్ళవు. మేము చెప్పేది ఏంటంటే రిలీజియస్ జోలికి పోకండి, రిలీజియన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి అంటాం. అంతేకాని ఇక్కడ దేవుడిదిను వాళ్ళ దేవుడిది వీళ్ళ దేవుడిది అని వాళ్ళకి చేయలేదు, వీళ్ళకి కోర్టుని తప్పు పట్టవలసిన అవసరం లేదు. కోర్టు ప్రజల కోసమే ఉంది, ప్రజలకి అనుగుణంగానే ఇస్తోంది కదా. కోర్టుకి మీరు వదలలేదు కదా, మీరే ప్రక్షాళన చేస్తున్నారు. ఏ కోర్టు వాళ్ళని అడగలేదు, ఏ ఆగమ శాస్త్రాలని అడగట్లేదు, మీ అంతటి మీరే ప్రక్షాళన చేసేస్తున్నారు, మీ అంతటి మీరే పూజలు చేయించేస్తున్నారు. అసలు సంగతి ఈ ప్రసాదం ఈ నెయ్యితోటి తయారవుతుందా లేదా? కొన్ని దాంట్లో మనం ఏం విన్నాం, ఇది ఎక్కడి నుంచో యూపీ నుంచి వస్తుంది అంటున్నారు ఈ నెయ్యి, అది బ్యాన్ చేశారా లేదా? అవి మీరు పబ్లిక్ చేయండి. ఆ నెయ్యి ఆపేసేము, మన ఆంధ్రప్రదేశ్లోని మన తెలంగాణలోని దొరికే నేతులనే వాడుతున్నాము. ఉమ్మడి రాష్ట్రాలు, తెలంగాణ అంటే తెలుగు వాళ్ళము అని అర్థం. మనకి దేవుడే ఆయన, ఆయన జగద్దేవుడు, కానీ మనకి ఆరాధ్య దేవుడు కదా ఉభయ రాష్ట్రాలకి. సో ఆ నెయ్యలు వాడట్లేదు, ప్రసాదాలు బాగున్నాయి, ఇవన్నీ చెప్పండి. కోర్టుల్ని తప్పు పట్టడం కాదు, కోర్టు పని కోర్టు చేస్తుంది, దానికి రిలీజియన్ తోటి సంబంధం లేదు.